క్లియర్‌గా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. యాహ్! ఓకే. సో, శ్రీనివాస్ నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నా ల్యాప్‌టాప్ సౌండ్ వినిపించట్లేదు. అందుకని మళ్ళీ మొబైల్‌లో జాయిన్ అయితే. ఓకే. ఓకే. బెటర్ యూ కెన్ అక్కడ సైలెంట్‌లో పెట్టండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అదే పెట్టాను. Sure. So the thing is, thank you for joining. So హ్మ్. number one, so I have 13 years of experience అన్నమాట. Basically నేను ఇన్ఫ్రా మేనేజ్మెంట్ టోటలీ ఐ విల్ టేక్ కేర్. సో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ది కిండ్రిల్ కంపెనీ. ఓకే. సో బేసిక్గా మీకు డిస్కస్ చేసినట్టు లెట్ మీ షేర్ ద స్క్రీన్. అంటే మీ ఇద్దరికి కూడా అంటే ద కామన్ పాయింట్ ఈస్ దట్ ఈ పీపుల్ ఆర్ హ్యావ్ ద సమ్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది మీకు ఆల్రెడీ. సో Yes. మైండ్ చేంజింగ్ అన్నా లేకపోతే ప్రజెంట్ కరెంట్ మార్కెట్ సినారియో ప్రకారము. ఓకే. సో మేజర్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ లైక్ ఏ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అనేది మనం పర్టికులర్గా హైలైట్ చేస్తాం అన్నమాట అంటే ట్రైనింగ్లో. సో ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే సో లెట్ ఇట్ బి ఐ థింక్ మోయిన్ మీకు యూనిక్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. యూనిక్ సైడ్ కాదండి నాది. నాది పెగా సైడ్, సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇది ఉంది. ఓకే. ఓకే. సో ఐ థింక్ శ్రీనివాస్కి యూనిక్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. అవునండి. యా యా. సో బేసిక్గా ఏంటంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లైనక్స్ అడ్మిన్ పార్ట్. సో ఈ లైనక్స్ అడ్మిన్ పార్ట్ అనేది మనం మేజర్గా ఫోకసింగ్ ఆన్ అవుతాం అన్నమాట. అంటే యువర్ రెజ్యూమ్ విల్ బి గోయింగ్ టు బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లైక్ ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఆల్ మేజర్ యాక్టివిటీస్. సో మేజర్ యాక్టివిటీస్ అంటే మనం పర్ఫామ్ చేసే బేసిక్గా మనము లైక్ ఏ మేనేజ్మెంట్ కానీ యూజర్ మేనేజ్మెంట్ కానీ ఓకే లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఓకే ఆపరేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా సో ఇన్డెప్త్గా సినారియో బేస్డ్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేస్తాం. సో దట్ ఈస్ వన్ పోర్షన్ ఆఫ్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి వీఆర్ గోయింగ్ టు టచ్ అపాన్ లైక్ ఏ విఎంవేర్. సో విఎంవేర్ కూడా వర్చువలైజేషన్ కూడా నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ లేక వర్చువల్ అడ్మిన్ అని కాకుండా జనరల్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్లేస్ చేసినప్పుడు దట్ షుడ్ బి విఎంవేర్ బేస్డ్ ఆర్ క్లౌడ్ బేస్డ్. ఇంకొన్ని సినారియాస్లో ఫిజికల్ బేస్డ్ కూడా ఉంటాయి. ఫిజికల్ బేస్డ్ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీ సర్వర్ని ఇప్పుడు విఎంలో ప్లేస్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీస్ కొన్ని యాక్టివిటీస్ అనేవి బీయింగ్ అడ్మిన్ మనం కూడా చేస్తాము. ఆ యాక్టివిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తాము లైక్ హౌ టు పర్ఫామ్ ఓకే. సో వాట్ ఆర్ ద వేస్ టు పర్ఫామ్ అండ్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఓకే. సో వాట్ ఆర్ ద రియల్ టైమ్ సినారియోస్ మనము ఏ రకంగా మనం సార్ట్అవుట్ చేస్తాము. ఇది ప్రతిదీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఇది ఒక పోర్షన్ ఆఫ్ ఏరియా అనేది మనం కంప్లీట్ చేస్తాము. అగైన్ వీఆర్ గోయింగ్ టు టచింగ్ అపాన్ లైక్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్. సో ఏదో ఒక క్లౌడ్ అనేది ఒక క్లౌడ్ నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా 2 క్లౌడ్స్ కూడా మనకు సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి మేజర్ చేంజెస్ ఓన్లీ అనేది సమ్ ఆఫ్ ద నోటేషన్స్ అంటే నేమ్ కన్వెన్షన్స్ మాత్రమే తేడా ఉంటుంది తప్ప మిగతాదంతా కూడా కామన్గానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ అప్ ఓకే. ఆల్ ఇన్ఫ్రా సపోర్ట్ రిలేటెడ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రైమరీ లైక్ ఎ సర్వర్, నెట్వర్క్, స్టోరేజ్ అండ్ ద డిఎన్ఎస్ అండ్ సమ్ ఆఫ్ అదర్ కేసెస్ లైక్ ఐఏఎం కానీ లేకపోతే అదర్ అప్రాక్సిమేట్గా సమ్ 15+ సర్వీసెస్ అనేవి మనం ఇక్కడ కవర్ చేస్తాము. సో బేసికల్గా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ యూ విల్ బి ప్రజెంటింగ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ రోల్ కానీ లేకపోతే మీ రోల్ అనేది ఇన్ఫ్రా సపోర్ట్ టీమ్ అనేది ఉంటుంది. దట్ షుడ్ బి ఇన్ఫ్రా సపోర్ట్ టీమ్ అంటే బేసిక్గా లైనక్స్ ఈజ్ ద యువర్ ప్రైమరీ ఓకే. సెకండరీ విల్ బి లైక్ ఎ విఎంవేర్ అండ్ క్లౌడ్ అనేది ఈ సెకండరీ. దీంతోపాటు మీకు ఆల్రెడీ కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని కూడా మనం హైలైట్ చేస్తాం. దీంతోపాటు
సిన్స్ ఈ పీపుల్ ఆర్ ఆల్రెడీ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టు ద టెక్నాలజీ వైజ్, అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీ కెన్ యాడ్ యూ యాజ్ ఏ లీడ్ ఆర్ సీనియర్ మెంబర్ కింద రిప్రజెంట్ అనేది చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది, 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనము ఈజీలీ కవర్ అప్. సో వాట్ ఆర్ ద బేసిక్ అడ్వాంటేజెస్? సో మనం అడ్వాంటేజెస్ కిందకి చూసుకుంటే, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ దట్, సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే సస్టైన్ అవ్వడము. Presently, you need to sustain into the market. Whatever the technology, you need to sustain into the market. And the secondary thing is that if you're going with a coding mechanism, the primary drawback అంటే మనకి ప్రజెంట్ ఎందుకు అది నేను రికమెండ్ చేయట్లేదు అంటే, ద కోడింగ్ మెకానిజంలో లైక్ డే 1 అండ్ డే 2 ఇట్ సెల్ఫ్ you need to prove yourself as a nothing but you are existing and you are experienced employee కింద ప్రూవ్ చేయాలి. బికాస్ నన్ ఆఫ్ ద కంపెనీస్ నౌ ప్రొవైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాప్ అనేది సపోర్ట్ చేయట్లేదు. అంటే దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఫర్ ద లాంగర్ టర్మ్. 1-2 సార్లు చూస్తారు, మూడోసారి ఏం చేస్తారు, దే ఆర్ మూవింగ్ టు ద బెంచ్. సో వన్స్ యువర్ బెంచ్ మీన్స్ యువర్ కౌంట్ ఈస్ స్టార్టెడ్. బికాస్ జాబ్ రావటంతో పాటు జాబ్లో పాటు మనం అక్కడ సస్టైన్ అవ్వడం అనేది మేజర్ ప్రాబ్లమాటిక్గా ఉంది. అదే వెన్ యూ గోయింగ్ విత్ అడ్మిన్ టాస్క్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ వీ కెన్ go with regular issues, and the secondary thing is that okay, the day to day activities kuda manaku it will be not much problematic. అంటే ఎలాగంటే డ్యూ టు ద సమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఓరియంటెడ్ ఉండడం వల్ల మనకి సమ్ ఆఫ్ ద బఫర్ టైం అనేది దొరుకుతుంది. సో ఆఫ్టర్ 6 months ఆర్ ఆఫ్టర్ 1 year, సో వన్స్ యూ పీపుల్ ఆర్ స్టేబుల్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్, దెన్ యూ కెన్ మూవ్ టు ద లేక డేటా సైన్స్ కానీ లేకపోతే అనలిటిక్స్ కానీ, లేదు అంటే యూ కెన్ మూవ్ టు ద జెన్ఏ. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ద ఎనీ కైండ్ ఆఫ్ ద జెన్ఏ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ ఇన్ఫ్రా డొమైన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దిస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, సో మీకు అక్కడ మేజర్గా మీరు ఏం చేసుకుంటారు, ఓన్లీ ఎంఎల్ కానీ లేకపోతే ఆర్ పైథాన్ కానీ ఇవి మాత్రమే ఇక అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ ద వేరే చిన్న చిన్న సెటప్స్ మాత్రమే మీరు ఓన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ బై ద టైమ్ యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఎన్విరాన్మెంట్, యూ డోంట్ హ్యావ్ ద మేజర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు మెయింటైన్ అండ్ టేక్ అప్ ద సిచ్యువేషన్ ఇన్ టు ద ఇండిపెండెంట్లీ. సో ఇది బేసికల్గా ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్. సో దీంట్లోకి వెళ్ళేటప్పటికి అండ్ వాట్ ఎవర్ ద పేస్. సో కంటెంట్ కూడా నేను చూపిస్తున్నాను. లెట్ మీ షో యూ ద కంటెంట్. సో లైనక్స్కి వచ్చేటప్పటికి వీఆర్ గోయింగ్ టు కవర్ అప్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే, బేసిక్ ఫండమెంటల్ కానీ ఇంట్రొడక్షన్, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఎడిటర్స్, ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్స్, షెల్ స్క్రిప్టింగ్స్, అండ్ మోర్ ఓవర్ రన్ లెవెల్స్, అండ్ క్రాన్ జాబ్స్ ఎలా షెడ్యూల్ చేస్తాము, కన్సోల్ ఇష్యూస్ ఎలా సార్ట్అవుట్ చేస్తాము, కర్నల్ ఎలా పిచ్అప్ చేస్తాము, ఆపరేషన్స్ ఎలా సార్ట్అవుట్ చేస్తాము. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, వీఆర్ గోయింగ్ ఫర్ ద యూజర్ మేనేజ్మెంట్లో వాట్ ఆర్ ద మేజర్ రోల్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కైండ్ ఆఫ్ ద ప్యాచింగ్. సో ప్యాచింగ్ సైకిల్ అనేది మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము, వాట్ ఆర్ ద మెథడాలజీస్ విల్ బి దేర్ లైక్ ఆర్పిఎం, ఓకే, లేకపోతే ఎం కానీ లేకపోతే యాన్సిబుల్ కానీ అవి ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము. అండ్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద హార్డ్వేర్ రిలేటెడ్ డివైజెస్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము. అండ్ హౌ యు ఆర్ కనెక్టింగ్ టు ద అప్లికేషన్ లేయర్స్, హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద నెట్వర్క్ లేయర్, అండ్ సమ్ ఆఫ్ ద డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైల్ సిస్టమ్ ప్రోటోకాల్స్, ఎస్పెషలీ ఎఫ్టిపి కానీ ఎన్ఎఫ్ఎస్ కానీ సాంబా కానీ ఏ రకంగా మనం మూవ్ ఆన్ అవుతాము. అండ్ సెండ్ మెయిల్ కాన్సెప్ట్, సో హౌ యు ఆర్ మేనేజింగ్ ద సెండ్ మెయిల్ కాన్సెప్ట్, సెండ్ మెయిల్ అనేవి లేకపోతే అపాచీ అనేది ఏ రకంగా మనం మేనేజ్ చేస్తాము.
దీస్ ఆల్ ఆర్ అండ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్. సో అప్రాక్సిమేట్లీ ఒక 15 days ఆఫ్ ద 15 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ 15 టాపిక్స్ అనేవి ఇట్ విల్ టేక్ యూ టు కంప్లీట్ ఆన్ ఆఫ్ యావరేజ్ మనకు అట్లీస్ట్ ఒక 10 to 15 days, సో మినిమమ్ ఆఫ్ సమ్ 30 days అనేవి మనకు ఓన్లీ ఫర్ ద లైనెక్స్ అనేవి మనకు తీసుకుంటాయి అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ విత్ ద క్లౌడ్ టెక్నాలజీ. సో క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఓకే, సో దట్ ఐమ్ షోకేసింగ్ ద ఏడబ్ల్యూఎస్ పార్ట్. ఓకే, సో నథింగ్ బట్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్, అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ ద స్టోరేజెస్ అండ్ కంప్యూట్ డివైజెస్ ఏ రకంగా మేనేజ్ చేస్తాము, అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ ద డిఎన్ఎస్ రిలేటెడ్ స్టఫ్, డేటాబేస్ రిలేటెడ్ స్టఫ్ ఏ రకంగా మేనేజ్ చేస్తాము, అండ్ కమింగ్ టు ద విపిసి ఏ రకంగా మేనేజ్ చేస్తాము, సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్ ఏ రకంగా మేనేజ్ చేస్తాము, అండ్ నాట్ ఓన్లీ దట్ వన్ అప్లికేషన్ రిలేటెడ్ ఏ రకంగా మేనేజ్ చేస్తాము. సో దెర్ ఈస్ టోటలీ సమ్ ఆఫ్ ద డెవాప్స్ బేసిక్ కాన్సెప్ట్ కూడా మనం టచ్ చేస్తాము. ఓకే, టచ్ చేసి సో హియర్ ఆల్సో అగైన్ సమ్ 15 days ఆఫ్ దట్ 15 టాపిక్స్ అనేవి ఇక్కడ మనము మినిమం కవర్ చేస్తాము. ఆల్ టుగెదర్ మినిమమ్ ఆఫ్ 45 days to 2 months ఆఫ్ ద టైం అనేది మనకు ఓవరాల్ డ్యూరేషన్ అనేది తీసుకుంటుంది. సో డైలీ ఇట్ విల్ బి 1 hour 1.5 hour మినిమం అనేది. అండ్ వీకెండ్ టైమ్స్ మండే టు ఫ్రైడే అనేది వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద రెగ్యులర్ వర్క్. అండ్ వీకెండ్స్ ఎస్పెషల్లీ సాటర్డే కానీ సండే కానీ ఏదైనా ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ యూ బోత్ ఆఫ్ దెమ్ దెర్ ఈస్ సమ్ అదర్ పర్సన్స్ ఆర్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ అదర్ టీమ్స్. సో వాళ్ళతో కన్సాలిడేట్ చేసి హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద మాకప్ ఇంటర్వ్యూస్, లేకపోతే ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు బి స్పీక్ ఇట్ అవుట్, అండ్ హౌ వీ నీడ్ టు కరెక్ట్ అవుట్. ద థింగ్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఓవరాల్, అంటే మీకుగా కాన్ఫిడెంట్ వచ్చేదాకా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. సో వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ వీఆర్ గోయింగ్ విత్ కైండ్ ఆఫ్ రెజ్యూమ్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా మనకు ఏ రకంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రెజ్యూమే తీసుకున్నాను. సో యువర్ రిప్రజెంటింగ్ యాజ్ ఓకే, ఒక మామూలుగా ఒక 12+ కానీ ఒక 13+ కానీ రిప్రజెంట్ చేసినప్పుడు యువర్ రిప్రజెంటింగ్ యాజ్ హియర్ యువర్ స్కిల్స్ విల్ బి లైక్ దిస్. సో మనం డిస్కస్ చేస్తున్నది లైక్ యూనిక్స్, విఎంవేర్ అండ్ లేకపోతే అజూర్ అనేది చెప్పి మెన్షన్ చేసాము, లేకపోతే జీసీబీ కానీ ఆర్ వాట్ ఎవర్ మేబీ. సో ఇక్కడ మీ స్కిల్స్ అంటే మీకు ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిన స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ కానీ అదర్ స్కిల్స్ కానీ అవి కూడా ఇక్కడ హైలైట్ చేస్తాము. సో ద రెజ్యూమ్ విల్ బీ లుకింగ్ లైక్ స్ట్రాంగర్, అండ్ యు ఆర్ కమింగ్ టు యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలు కూడా ఎలా ఉంటుంది, లేక వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ హ్యాండిలింగ్, లేక డే టు డే మీ యాక్టివిటీస్ ఏముంటాయి. సో మనం కోర్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడే ఈ డే టు డే యాక్టివిటీస్ మీద మనం ఇన్ డీటెయిల్డ్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం డిస్కస్ అనేవి చేస్తాం. డిస్కస్ చేయడంతో పాటు ప్రాక్టికల్గా కూడా మనం ప్రిపేర్ కూడా అవుతాం అన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే వన్స్ యూ డన్ యువర్ మేక్ షూర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, నథింగ్ బట్ ప్రతిదీ ఇక్కడ డిస్కస్ చేసి, అంటే ఒక్కొక్క పార్ట్ లైక్ అడ్మిన్ సైడ్ అండ్ అప్లికేషన్ సైడ్, ప్రాసెస్ సైడ్, సో వాట్ ఆర్ ద మేజర్లీ వీఆర్ ఇన్వాల్వింగ్ అపాన్ అనేది ప్రతిదీ కూడా ఇట్లా ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్ అనేది రీమోడిఫికేషన్ అనేది చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ అండ్ కంట్రోలింగ్ పరంగా కూడా మీకు మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో వన్స్ లైక్ 10+, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ద పేస్ విల్ బి దేర్. పేస్ అనేవి బేసికల్గా ఇఫ్ యూ ఆర్ ద 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మినిమం, ఓకే. సో ఆన్ ఆఫ్ యావరేజ్, సో 10+ అనేది మామూలుగా మినిమమ్ ఆఫ్ 20 to 25 lakhs అనేవి మినిమం అనేది ఉంటుంది. సో ఆన్ డిమాండ్ బేసిస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్ అనేవి మనం ఎగ్జిబిట్ చేయగలిగితే యూ కెన్ గో 25 to 30 వరకు కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్. దిస్ ఇస్ ద ఓవరాల్ హౌ వీఆర్ గోయింగ్ టు టేకప్ ఇన్ టు ద కోర్స్ లెవెల్. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు తెలుసుకోవాల్సినవి? ఐ థింక్ సమ్మన్ పవన్, హలో. ఇప్పుడు సో మీరు ఇక్కడ 10 years కి పే చెప్పారు కదా, సో వాట్ అబౌట్ ద 4 or 5 years? ఇప్పుడు 4 అనుకోండి ఎగ్జాంపుల్, అదే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు కూడా మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 4 అంటే
4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే యువర్ పే అనేది ఎప్పుడు కూడా 4 ఇంటూ వాయిస్ అనేది తెచ్చుకోవాలి. దట్ ఈస్ ఎ మినిమం. అంటే మామూలు హెచ్ఆర్ ప్రాసెస్లు అనేది ఈ రకంగానే చేస్తారు. ఎందుకంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్, మేము ఇప్పుడు ప్యానల్లో ఉన్నప్పుడు కూడా మేము అదే రకంగానే హెచ్ఆర్తో మాట్లాడతాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్ అంటే మినిమమ్ ఆఫ్ 8 ఇయర్స్, మినిమమ్ ఆఫ్ 8 lakh ప్యాకేజ్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద గైస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 ఇయర్సే ఉంది, మీ ప్యాకేజ్ అనేది లెట్ ఇట్ బి 3 lakhs ఉంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని 8 lakhs కంటే లోపలికి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, కంపెనీకి బెనిఫిట్ అవుతుందని వాడికి ప్లస్ అవుతుంది. ఓకే. ఇట్స్ అ మినిమం ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ప్రైస్కి మనం ఎప్పుడు కూడా డబుల్ ఉండాలి. దెన్ యు ఆర్ ఇన్ టు ద రైట్ ట్రాక్. ఓకే. సో ఇప్పుడు 4 ఇయర్స్ అనుకున్నప్పుడు మినిమమ్ ఆఫ్ 8 నుంచి మనం 10 వరకు మినిమం అడగచ్చు. టోటలీ డిపెండ్స్. ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో మనం మాట్లాడినప్పుడు చేసినప్పుడు కానీ హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్. అండ్ ఇంకోటి వచ్చి ద నీడ్. క్లయింట్కి నీడ్ ఉంది, ఎవ్రీథింగ్ హీఈస్ రెడీ టు పే ఓపెన్లీ. అంటే కొన్ని సమ్ ఆఫ్ ద కేసెస్ నేను చూశాను, దే ఆర్ రెడీ టు పే 100% హైక్ ఆర్ 50% హైక్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్. సో దట్ ఈస్ అ టోటలీ డిపెండ్స్ అపాన్ ద నీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో అలాంటి టైంలో యూ కెన్ డిమాండ్ ఇట్. సో అది టోటలీ మన ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది. సో ఇన్ జనరలీ ద ప్యాకేజెస్ విల్ బి ఇంటూ 2 mechanisms. ఓకే. So if you want to go it into 3, you need to showcase your skill much. ఓకే. అది నేను ఏమనుకుంటున్నాను అంటే లైక్ ప్రీవియస్ గా ఉంటా చెప్తారు కదా, లైక్ ప్రీవియస్ కంపెనీలో ప్యాకేజ్ ఎంత ఉందో దానికి ఇంటూ 2 times అవుతుంది అట్లా. అది ఏ టైంలో ఏ సినారియోలో వర్కౌట్ అవుతుంది మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎంత ఉంది ఎక్స్పీరియన్స్? నాకు 3.2 ఉంది, నా ప్రీవియస్ ప్యాకేజ్ 8 lakhs. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇప్పుడు 3.2 అనేది మీకు ఉంది. ఓకే, లెట్ ఇట్ బి 8 lakhs అనేది ప్యాకేజ్ ఉంది. సో యూ ఆల్రెడీ ఇన్ టు ద ఒక లెట్ ఇట్ బి ఇక్కడ మీకు 8 lakhs అనేది ఆల్రెడీ ఉంది. ఓకే, సో మీకు ఈ ఫార్ములా అనేది ఇది కంబైన్ అవ్వదు. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, యు ఆర్ ఓన్లీ డిస్కసింగ్ ఆన్ 8 lakhs ప్యాకేజ్ మీదే డిస్కస్ చేస్తాం, రైట్? సో 8 lakh ప్యాకేజ్ మీద సి ఇన్ ఆన్ ఆఫ్ యావరేజ్ బయట ఎలా ఉంటుందంటే ఫస్ట్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 25%. 25% అనేది అంటే 25 to 30% అనేది ఇన్ జనరల్గా హెచ్ఆర్ టీమ్ అనే వాళ్ళు డిస్కస్ చేస్తే మనం స్టార్ట్ చేసేది. ఓకే, సో ఫ్రమ్ హియర్ మనం ఏమంటామంటే కరెంట్ ప్యాకేజ్ మీద వీ కెన్ డిమాండ్ యూ దట్ ఓకే దిస్ ఈజ్ మై కరెంట్ ప్యాకేజ్ అండ్ ఐ నీడ్ మినిమమ్ ఆఫ్ 40% ఆర్ 50%. ఈ రకంగా మనం మాట్లాడతాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద like a cumulative amount అనేది డిస్కస్ చేయాలి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆన్ మై కరెంట్ ప్యాకేజ్ గివ్ మీ ద 50%, ఆన్ మై కరెంట్ ప్యాకేజ్ గివ్ మీ 40%, లైక్ దట్. లేదు కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ద పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ ఓకే సో మీకు ఏదైనా ప్రజెంట్ వేరియబుల్ పే ఉందా, లేకపోతే స్పెసిఫిక్గా మీకు బై హ్యాండ్ వస్తుందా అనేది కూడా ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎలా అంటే వేరియబుల్ పే బేసిస్ మీద కన్సిడర్ చేస్తాయి. అంటే వేరియబుల్ పే మీద దే ఆర్ కన్సిడర్ లైక్ అ 40%. సారీ, నాట్ వేరియబుల్ పే, యువర్ నెట్ పే. అంటే 10 lakhs అనుకో అమౌంట్, 10 lakhsలో 2 lakhs అనేది నీ వేరియబుల్ పే అనుకో. సో 8 lakhs ఇస్ యువర్ నెట్ అమౌంట్, రైట్? ఈ నెట్ అమౌంట్ మీదే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. అంటే ఎందుకంటే ఆ 2 lakhs అనేది ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్. కాబట్టి ఇట్ ఈస్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎలాగుంటుందంటే ఒక గెస్ అమౌంట్ అన్నమాట. సో దాన్ని చాలా హెచ్ఆర్లు తీసుకోరు. బట్ మనం అడిగేది మాత్రము వేరియబుల్ పే అనేది వీటి మీద కాకుండా వాట్ ఎవర్ మే ఐఎమ్ గెటింగ్ ద 10 మీద ఐ నీడ్ 40%. ఈ రకంగా అడుగుతాం. సో ఈ రకంగా మనం అడగడానికి మనకి ఏది హెల్ప్ అవుతుంది, మీ స్కిల్స్ అనేవి హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ హౌ యువర్ బిల్డింగ్ యువర్ రెజ్యూమ్. అంటే రెజ్యూమ్లో మనం ఏ రకంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అనేది ప్రైమరీ.
ఓకే. పవన్ గారు, చెప్పండి. సో బేసిక్ గా మీరు లైనక్స్ అడ్మిన్ క్లాసెస్ చెప్తారు కదా కంప్లీట్ గా, అవును. అండ్ అజూరు ఏడబ్ల్యూఎస్ అనేది కంప్లీట్ గా చెప్తారా ఇన్ డెప్త్ గా, లేకపోతే జస్ట్ పవర్ వ్యూ మాదిరి ఇస్తారు? ఇట్స్ నాట్ ఇప్పుడు మనం లైనక్స్ ప్లస్ క్లౌడ్ ఇవి మొత్తం కూడా ఇన్డెప్త్గానే వెళ్తాయి. ఓకే. ఓకే. విఎంవేర్ మాత్రము వీఆర్ నాట్ టచింగ్ ద విఎంవేర్ అడ్మినిస్ట్రేషన్ టచ్ చేయము, కానీ విఎంవేర్ టర్మినాలజీలో మనం యూజ్ చేసినప్పుడు ఒక 30 to ఒక 50% మాత్రము మనం కవర్ చేస్తాం. ఓకే. సో లైనక్స్ ప్లస్ ఈ క్లౌడ్ టాపిక్ మాత్రమే వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ద టెక్నాలజీ. అంటే ప్రతి ఒక్క సర్వీసెస్ మేజర్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఏమున్నాయో ప్రతిదీ కూడా మనము కవర్ చేసి ప్రాక్టికల్గానే వెళ్తాం. వీఆర్ నాట్ గోయింగ్ విత్ పైన ఓఎస్ అంటే ఓఎస్ అనే కాదు, ఓఎస్తో పాటు Okay. క్లౌడ్ కూడా కంపల్సరీ వీ హ్యావ్ టు టచ్ అపాన్, ఇన్ డెప్త్గానే వెళ్తాం. ఎందుకంటే మనకు విఎంవేర్ అడ్మిన్ అనేది కంపెనీలో సపరేట్ ప్రొఫైల్ కింద ఉంటుందన్నమాట. ఓకే. సో అందుకోసమని మనకు టెక్నాలజీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ పరంగా ఏమేం కావాలో విఎంవేర్, ఆ విఎంవేర్ అనేది మనం ఇక్కడ కవరప్ చేసుకుంటాం ఆన్ రెజ్యూమ్ బేసిస్. ఓకే. ఓకే. మోహన్ I'm good Naman? with this. నా డౌట్ ఏంటంటే నాకు ఆల్రెడీ యూనిక్స్ వచ్చు కదా, సో సో మీకు వచ్చినది ఇప్పుడు ఏంటంటే యూనిక్స్. Naman? సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిక్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ విత్ యూనిక్స్ అనేది కాకుండా యూనిక్స్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ నార్మల్ సపోర్ట్ కింద అవుతుందండి. ఓకే. అంటే మనం యూనిక్స్లో మీరు వాడినప్పుడు సో ఆల్ ఆర్ కొన్ని బేసిక్ కమాండ్స్ కానీ ఇలాంటివి. సో లైనక్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, అడ్మిన్ రిలేటెడ్ స్టఫ్ అనేది టచ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే లైక్ యువర్ విండోస్ అడ్మిన్ కానీ, లేకపోతే ఇప్పుడు మన ల్యాప్టాపే ఉంది. సో వీఆర్ బై డిఫాల్ట్లీ విండోస్ యూజర్స్. అంటే విండోస్ యూజర్స్ అంటే ఏంటి, నాకు విండోస్ వచ్చా అంటే వచ్చు, ఏమొచ్చు, లైక్ హౌ టు యూజ్, హౌ టు మేనేజ్, హౌ టు కాపీ, ఇవన్నీ కూడా మనకి బేసిక్ థింగ్స్ అవుతాయి. వాట్ ఈస్ అడ్మిన్ టాస్క్, హౌ యు ఆర్ రీకాన్ఫిగరింగ్ డెస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే సెండ్ మెయిల్స్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే మిగతా మనకు కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయడం కానీ, లేకపోతే ఎన్టీపీ కానీ, షేర్డ్ మెకానిజమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లైక్ సిస్కో విపిఎన్స్ కానీ. సో ఇటు కైండ్ ఆఫ్ అన్నీ కూడా మనకు అడ్మిన్ టాస్క్ అవుతాయి. సో ఎందుకంటే నీడ్ టచింగ్ ద అడ్మిన్ టాస్క్. ఇప్పుడు మనం యూనిక్స్ మీద వెళ్ళిపోవచ్చు కదా, యూనిక్స్ సపోర్ట్ అంటే అడ్మిన్ మీద వెళ్ళేటప్పటికి ద డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసినప్పుడు సస్టైనబిలిటీ. ఎందుకంటే అడ్మిన్స్కి అయితే మనకి బేసిక్గా వీ హ్యావ్ ఏ డిపెండెన్సీ అనేది ఉంటుంది. దట్ షుడ్ బి ఎనీ అడ్మిన్. ఏ కంపెనీలోనే ఏ అడ్మిన్కైనా కూడా డిపెండెన్సీ అనేది చాలా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాము, అండర్లైన్గా అడ్మిన్ అనేది ఫోకస్ చేస్తూ అండ్ యు ఆర్ టచింగ్ అపాన్ క్లౌడ్ అండ్ వర్చువలైజేషన్ అనేది మనం కంప్లీట్ అనేది చేస్తున్నాం. ఇది మేజర్. దానివల్ల మీకు ఏమవుతుంది, యువర్ రెజ్యూమ్ అనేది ఇట్ విల్ బీ ఇన్ టు ద స్ట్రాంగెస్ట్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓన్లీ యూనిక్సే పెడితే ఏమవుతుంది, ఇట్ విల్ బీ బికమ్ ద నార్మల్ యూనిక్ ప్రొడక్షన్ సపోర్ట్ కింద అవుతుంది. ఇది దిస్ ఈజ్ బికమ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అవుతుంది. ప్రొడక్షన్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్. ప్రొడక్షన్ సపోర్ట్ అనేది బేసిక్గా ఎలా ఉంటుందంటే లైక్ యు ఆర్ వర్కింగ్ విత్ మిడిల్ వేర్ టీమ్స్ అండ్ సపోర్టింగ్ యాజ్ పర్ ద నీడ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటే యు ఆర్ క్రియేటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సర్వర్స్, స్టోరేజెస్, నెట్వర్క్స్ అండ్ కాన్ఫిగరేషన్స్, ఎగ్జిక్యూషన్స్, ఈ రకంగా వెళ్ళడమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటారు. అది బేసిక్. ఓకే. అర్థమైంది. కానీ అడ్మిన్ టాపిక్ని మనము హైలైట్ చేస్తాం. సరే. మోయిన్ మీకు ఏమైనా డౌట్ ఉందా? No, I'm good with that. I'm good with this. Okay. So this is the basic thing అన్నమాట. And right now, okay, so once you people are decided,
సో వీ కెన్ టేకప్ అంటే ఆల్రెడీ మార్నింగ్ టైమ్ వీ హ్యావ్ ఏ 7:30 అట్లాగా వీ కెన్ స్టార్ట్ ద థింగ్స్. ఓకే. 7:30 టైమింగ్ ఎర్లీ మార్నింగ్. యా అర్లీ మార్నింగ్. ఎందుకంటే ద బాటమ్ ఆఫ్ ద లైన్ నేను ఫుల్ టైమ్ ఎంప్లాయ్ బ్రో. ఓకే ఓకే ఓకే. సో